అమలాపురం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం వల్ల తమ ఉపాధిని కోల్పోయామని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఏటా 15,000 ఇస్తుందని మాటలలో చెప్పడమే తప్ప చేతల్లో లేదని, మా కార్మికుల కుటుంబాలు పడుతున్న బాధను తీర్చాలంటే మాకు 25,000 ఖచ్చితంగా ఇవ్వాలని, గత సంవత్సరం బకాయి ఈ సంవత్సరం బకాయిని కూడా కలిపి 50,000 చెల్లించాలని మరియు 50 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు పెన్షన్ వసతి కలుగజేయాలని కోరారు. అయితే ఆగస్టు 15వ తారీఖున ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందో ఆ పథకం ప్రవేశపెట్టిన దానికి మా జీవనోపాధి వెండిపట్టింది. అయితే ఇంతవరకు కూడా మేము అంతకుముందు కూడా ఈ పథకం ప్రవేశపెట్టక ముందు కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసాం, వినతి పత్రాలు అందజేసాం, మా డిమాండ్లు తెలియజేసాం. అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని మా డిమాండ్లు ఏ విధమైన పరిష్కారాలు చూపించకుండా దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉచిత పత్రం ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి మేము ప్రత్యక్ష కార్యాచరణలో దిగుతున్నాం. దీంట్లో భాగంగానే రేపటి నుంచి ప్రతి ఆటో కూడా నల్ల జెండాతో ఉంటుంది. ప్రతి ఆటో డ్రైవర్ కూడా జేబుకి నల్ల బ్యాటరీ ధరించి మేము మా వాహనాలు తిప్పుతుంటాం. అంతేకాకుండా 48 గంటల నిరాహార దీక్ష కూడా చేస్తాం. ఈ నిరసన దీక్షలతోటి ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఇప్పుడైనా సరే మీరు మా ఆటో డ్రైవర్లకి ఏదైతే మీరు ఏర్పాటు చేస్తానన్నారో, ఇంతకుముందు అయితే మేము 10,000, 15,000 అన్నాం, కానీ ఇప్పుడు అది సరిపోదు. ప్రతి ఆటో డ్రైవర్కి కుటుంబ పోషణ కోసం 25,000 రూపాయలు ఆల్రెడీ సంవత్సరం గడిచిపోయింది, 2వ సంవత్సరం ఎంటర్ అయింది. కాబట్టి 2 సంవత్సరాలకి కలిపి 50,000 రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం చేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మేము అనుకున్న కోరికలు సాధించే వరకు కూడా మేము ఈ ఉద్యమం తీవ్రతరం చేసి ప్రతిఘటిస్తామని తెలియజేస్తూ, దయచేసి కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మేము ఓట్లేసాం. దీంట్లో భాగంగానే మీరు అత్యధిక ఓట్లతో మెజార్టీతో మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మమ్మల్ని విస్మరించడం న్యాయం కాదు. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా చెప్పారు, ఏదైతే ఆటో డ్రైవర్ల జీవన విధానానికి భంగం కలగకుండా నేను ఏర్పాటు చేస్తామని మీరు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీని మీరే తొందరలో చెప్తున్నారు. కాబట్టి మాకు వేరే ప్రత్యేకమైన మార్గం లేక, మరి గత్యంతరం లేక మేము ప్రత్యక్ష పోరాటం తీసుకున్నాం. కాబట్టి మీరు గమనించాలి, ఇప్పటికైనా కళ్ళు తెరచాలి. మా ఉద్యమానికి మేము తీవ్రతరం కాకుండానే మీరు మా సమస్యలని పరిష్కరిస్తారని ఆశిస్తూ మేము దీన్ని ఈ పోరాటాన్ని రేపటి నుంచి తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. మన సమస్య తీరే వరకు